హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. సైబర్ నేరాలు కలవర పెడుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి విలువెల్లాడుతున్నారు. వారి మాయమాటలకు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేక కొందరు మోసపోతుంటే అవగాహన ఉండి కూడా నిర్లక్ష్యంతో మరికొందరు మోసపోతున్నారు. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. ఆ టెక్నాలజీయే సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారింది. అడ్డు అదుపు లేకుండా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్న వారిలో సామాన్యులే కాదు, ఉన్నత విద్యావంతులు కూడా ఎందరో. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు, వైద్యులు, లాయర్లు, ఉద్యోగులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారు సైబర్ వలకు చిక్కి చేతులు కాల్చుకుంటున్నారు. ఇక మన అమాయకత్వం, మన అత్యాసే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. ఆన్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను నిలువునా ముంచేస్తున్నారు. ఏపీకే ఫైళ్లు, వాట్సాప్ ద్వారా కూడా అకౌంట్లను అమాంతం లూటీ చేసేస్తున్నారు. మొబైల్ ఫోన్లకు మాల్వేర్ లింకులు పంపి అమాయకుల ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. అలాగే ఒంటరిగా ఉన్న వారిని కూడా లక్ష్యంగా చేసుకుని నిండా ముంచేస్తున్నారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం? అందమైన అమ్మాయిలతో, ఆంటీలతో సరదాగా మాట్లాడండి అంటూ తీయటి మాటలతో నిలువునా దోచేస్తున్నారు. డిజిటల్ అరెస్టుల పేరిట ఉన్నత విద్యావంతులను కూడా టార్గెట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల గుప్పిట్లో పడి గడిచిన 6 ఏళ్లలో మన భారతీయులు 52,976 కోట్లు నష్టపోయారు. అంటే ఈ క్రైమ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరిటే గతేడాదిలో 19,812 కోట్లు దోచుకున్నారు. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 21,77,524 కేసులు నమోదయ్యాయి. మరి సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఈ విషయాల పట్ల మనకు అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో జి విమల్ గారు, సిటిఓ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. అలాగే లైవ్లో జాయిన్ అయ్యేందుకు వేణుగోపాల్ గారు, సోషల్ యాక్టివిస్ట్, ఆయన కూడా ఉన్నారు. మరి ఈరోజు మన చర్చా కార్యక్రమంలో వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విమల్ గారు, అలాగే నమస్తే వేణుగోపాల్ గారు. నమస్తే అండి. ఎస్ విమల్ గారు, ముందుగా మనం మాట్లాడుకుంటే అంటే చాలా మందికి తెలుసు సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయి, చాలా రకరకాలుగా జరుగుతున్నాయని. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఎన్ని రకాలుగా ఈ మోసాలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? మోడస్ ఆపరాండి ఆఫ్ ద కేసెస్ చూస్తే స్టార్టింగ్లో 2021, 2022 చూడగలిగితే 78 రకాల సైబర్ ఫ్రాడ్స్ అనేది చూసాం. ఈరోజు 196 నుంచి 198 ప్లస్లో ఈ సైబర్ క్రైమ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్ మారుతూ, కరోనా వైరస్ ఎలా మారుతుందో, ఎలాగైతే మారుతుందో అలాగే కొత్త కొత్త సైబర్ నేరాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి ప్రస్తుతం. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన కొత్త టెక్నాలజీ వాడడము, స్కామర్స్ మన డేటాబేస్ అనలైజ్ చేసుకోవడము, వాటి బేస్ చేస్తూ రకరకాల క్రైమ్స్ అనేది చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రస్తుతం ఈ రోజుల్లో. ఎస్, అంటే మనం చూసుకున్నట్టయితే విమల్ గారు, మాజీ డీజీపీ మనవరాలైన దివ్యారెడ్డి గారికి ఈ మధ్య కాలంలోనే 1,20,00,000 ఒక వాట్సాప్ డీపీ ఆవిడది పెట్టి ఒక మెసేజ్ వాళ్ళ అకౌంటెంట్కి పంపిస్తే ఆయన ఈ 1,20,00,000 ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి చూసాం. అసలు అంటే ఒక వాట్సాప్ డీపీ నెంబర్ చెక్ చేసుకోకుండా ఇలా చేయడం వల్ల అది మానవ తప్పిదం అనుకోవాలా, లేదంటే సైబర్ మోసగాళ్లకు ఇది ఒక మంచి అవకాశంగానే కనిపిస్తుందని అనుకోవాలంటారు? ఎలా ఉండాలి? రెండు ఉన్నాయండి దీంట్లో. చెప్పాలంటే హ్యూమన్ ఎర్రర్ అని అనొచ్చు. ప్లస్ దాంతోపాటు మనకి వెబ్ హెప్టానిజం టూల్స్ అనేవి వాడుతుండడం వల్ల ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా మనని ఆ ట్రాన్స్లో ఉంచడం వల్ల వాళ్ళు చెప్పింది చేసే పరిస్థితి తీసుకొస్తారు. సో మీరు చూసిన క్రైమ్స్లో అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక డీపీ పెట్టుకునేసి ఒక ఫేక్ నెంబర్ నుంచి పంపించి పలానా వాళ్ళు డబ్బులు ఏమన్నారు అనగానే వెంటనే వేసే పరిస్థితి కంటే వాళ్ళనే ఊహతోనే ఉంటారు. ప్లస్ వాళ్ళనే కండిషన్లోనే ముందుకెళ్తారు. కనీసం చెక్ చేసుకోవాలని ఆలోచన కూడా లేకుండా వాళ్ళు పేమెంట్ చేసే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సో మనం చూడగలిగితే ఆ మోడస్ ఆపరాండి ఆఫ్ ద కేసులో క్లియర్ కట్గా తెలుస్తుంది. సో వాళ్ళ ఓనర్ మేడం పంపించారు, ఇతను వెంటనే ఆ పేమెంట్ చేశారు. సో వితౌట్ చెకింగ్ అండ్ వితౌట్ థింగ్ అతను చేసే పరిస్థితి సిచ్యువేషన్ అంటే ఆ బిలీఫ్లోనే మెయింటైన్ చేస్తూ వచ్చారు ఆ ర్యాప్ అని. దట్ ఈస్ అ క్రైమ్ అండి. ఎస్ వేణుగోపాల్ గారు, మనం మాట్లాడుకుంటున్న ఈ సైబర్ మోసాలు, అలాగే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, అలాగే వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు,
ఎస్ వేణుగోపాల్ గారు ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఇంకా జాయిన్ కాలేదు. ఎస్ విమల్ గారు, అంటే అలాగే ఇప్పుడు మనం దివ్యారెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మరొక వ్యక్తి బాలరాజు గారు ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ మధ్యకాలంలో చలానా రూపంలో 12 లక్షలు ఆయనకి చలానా కట్టమని ఒక ఏపీకే ఫైల్ ఏదో వస్తే దాన్ని క్లిక్ చేయంగానే ఆయన కూడా 15 లక్షలు మోసపోయిన పరిస్థితి చూసాం. పొలిటీషియన్స్ అని కూడా ఏం లేదు, ఎవరైనా ఈ సైబర్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. జనరల్గా అంటే ఇప్పుడు పొలిటీషియన్ లేదు, ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్ లేదు, ఒక కామన్ మ్యాన్ లేదు, ఎవరైనా దీనికి బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది విషయంలోకి. మీరు చూడగలిగితే ఆ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అది ఇన్స్టాల్ చేయడం వల్ల ఆయనకి ఈ మోసం జరిగింది. అక్కడితో అయిపోయింది అనుకోవట్లేదండి. వాళ్ళు తీసుకున్నది ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ డేటా, అంటే అతని కాంటాక్ట్స్ చేసేస్తున్నారు. అతని వాట్సాప్ గ్రూప్స్లో నుంచి అందరికి కూడా మెసేజ్ పంపించడం చేశారు. సో అతని కింద ఉన్న అందరు అనుచరులకు కానీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. తెలియకుండానే అతను స్ప్రెడర్ అయిపోయారు. ఆటోమేటిక్గా దీన్ని వాళ్ళకి సంబంధించిన డేటాబేస్లన్నింటిలో కూడా ఈయన షేర్ చేయడం అనేది జరిగిపోయింది విషయంలోకి. సో ఈ విధంగా కూడా మనం చూడగలిగితే క్రైమ్స్లో నెక్స్ట్ ఫ్యూచర్ క్రైమ్స్ ఎవరిని చేయాలనే ఆలోచనతో కూడా ఈ స్కామర్స్ ఉండడం వల్ల ఆ డేటాబేస్ ఎగ్జిస్టింగ్ చేసుకుంటూ ఇతని నెంబర్ని వాడుకుంటూ రేపొద్దున ఫ్యూచర్లో ఇతని బిహేవియర్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూసుకుందని బట్టి సబ్జెక్ట్ బట్టి చేస్తారండి క్రైమ్స్లో. అంటే ఇంతమంది మోసపోతున్నా ఇంకా ఈ లింక్స్ కానీ వీటికి కానీ చూసుకున్నట్టయితే ఎందుకు ప్రజల్లో అవగాహన రావట్లేదు, ఇంకా ఎందుకు ఈ సైబర్ మోసాల బారిన పడుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇది చిన్న ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుందండి. ప్రతి ఫోన్ వాడేవాళ్ళు ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో, ఇంకా రకరకాల సోషల్ మీడియా అప్లికేషన్స్ వాడుతున్నారో కంపల్సరీగా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ అడ్వాన్స్డ్ ప్రైవసీ సెట్టింగ్స్లో కొత్తగా వచ్చే యూఆర్ఎల్స్ మనకు తెలిసిన వాళ్ళు కానీ కొత్తగా వచ్చే పర్సన్స్ నుంచి వచ్చే యూఆర్ఎల్స్ కానీ ఏదైనా ఫైల్ డౌన్లోడ్ అవ్వాలంటే ముందు డౌన్లోడ్ అని ప్రెస్ చేసుకోవాలా అవసరమా అని అడుగుతుంది. దెన్ ఓన్లీ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాం. ఇలాంటి స్టెప్స్ మనం తీసుకోగలిగితే పబ్లిక్లో కూడా కాస్తంత జాగ్రత్త పడతారు విషయంలోకి. ఈ ఫ్యూచర్లో జరగబోయే క్రైమ్స్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద థింగ్ ఆగే అవకాశం ఉంటుందండి. అంటే ఒక ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తేనే లక్షలు కోట్లు పోతున్నాయి అంటే ఇది టెక్నాలజీ సమస్య అనుకోవాలా లేక సిస్టమ్ వైఫల్యమా అంటే ఏం చెప్తారు? టెక్నాలజీ సమస్య కన్నా చెప్పాలంటే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. వాస్తవం చెప్పాలంటే స్కామర్స్ ఆర్ గోయింగ్ మోర్ అడ్వాన్స్డ్ స్టేజ్. సో ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయించి ఒక పర్సన్ చేత అతని ఫోన్ మొత్తం కంట్రోల్ తీసుకునే పరిస్థితికి ఈరోజు రన్ చేయగలుగుతున్నారంటే ఆండ్రాయిడ్లో ఉన్న లూప్ హోల్స్ బేస్ చేసుకుని ఇదంతా నడుస్తోంది. సో ఈ స్కామర్స్ చేసే మేజర్ టార్గెట్ వచ్చేలోకి ఆ ఏపీకే ఫైల్ రన్ చేయగానే ఆటోమేటిక్గా మన సిస్టంలో ఉన్న అన్ని ఫైల్స్ వాళ్ళ యాక్సెస్లోకి వెళ్ళిపోతాయి. సో దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నా చేయలేము. ప్లస్ దానికి సంబంధించిన అంటే లైక్ కంటెంట్ అంటే లైక్ ఫొటోస్ కానివ్వండి, అలాగే కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ కానీ ఇంకా మిగతా సోషల్ మీడియా అప్లికేషన్ సంబంధించిన యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఈ వాల్యుబుల్ కంటెంట్ అంతా కూడా వాళ్ళకి ఉన్న కొన్ని సర్వర్స్లో జాగ్రత్తగా సేవ్ చేసుకుంటారు స్కామర్స్. రేపొద్దున మార్చుకున్నా కూడా అల్టిమేట్గా మళ్ళీ టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మనం దివ్యారెడ్డి గారి కేసు గురించి మాట్లాడుకుంటే మాజీ డీజీపీ మనవరాలు ఆవిడ కేసులో చూసినట్లయితే వాట్సాప్ డీపీని పేరును వాడి ఇంపర్సనేషన్ చేశారా లేకంటే అకౌంట్ను హ్యాక్ చేశారంటే ఏం చెప్తారు దాని గురించి? అది ఒక రకంగా చూడాలంటే ఆ కన్సర్న్ పర్సన్ అంటే ఆ చూసే పర్సన్ని మభ్యపరచడానికి అతనికి ఆ మేడం ఫోటో ప్లస్ ఆవిడ రాసినట్టుగానే ఆవిడ చాట్ బిహేవియర్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే ఆ మేడం గారి ఫోన్ ఫోరెన్సిక్స్ చేసి అనలైజ్ చేయాలి. ప్లస్ ఇతని అకౌంటెంట్కి సంబంధించిన ఫోన్ కూడా అనలైజ్ చేయాలి. సో దాన్ని బట్టి ఆ బిహేవియర్ అనాలిసిస్ అంటే వాళ్ళ ప్యాటర్న్స్ తెలిసిపోయినాయి కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారని తెలుసు కాబట్టి ఈ క్రైమ్ జరిగింది మా విషయంలోకి. ఓకే, అంటే మనం అంటే అకౌంటెంట్ను లక్ష్యంగా ఎంచుకోవడం వెనుక చూస్తే ఇదంతా కూడా ముందస్తు రెక్కి నిర్వహించి చేశారనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఇలాంటి కేసెస్లో మ్యాక్సిమం మీరు చూడగలిగితే వాళ్ళు ముందే ఫస్ట్ వీళ్ళని టార్గెట్ చేసుకుంటారు కాబట్టి సో వీళ్ళకి సంబంధించిన ప్యాటర్న్స్ అని తెలిసిపోయి ఉంటాయి వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకుంటూ వీళ్ళు ఒక్కొక్కటి సబ్జెక్ట్ చేస్తూ వీళ్ళకి మెసేజ్ పంపించడం కానివ్వండి, మేడం వాడే స్టైల్ ఆఫ్ థింగ్ అంటే లైక్ ఎలాంటి బిహేవియర్ ఉంటారు ఆ టైప్ ఆఫ్ బేస్ చేసుకుంటూ చూస్తుంటారు. సో ఇన్ అన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఆవిడ సపోజ్ ఫ్లైట్లో వెళ్తున్నారు, సపోజ్ హైదరాబాద్ టు విజయవాడ అనుకుందాం. ఆ టైంలో అందుబాటులో లేనప్పుడు కరెక్ట్గా వీళ్ళు మెసేజ్ పంపించడం. సో
పేమెంట్ చేయమని చెప్పడం, ఇలాంటి కండిషన్స్ తీసుకురాగలిగితే వాళ్ళ మెయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి వీళ్ళకి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనం బాలరాజు గారి కేసు గురించి కూడా చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆయనకు ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన లింక్ను క్లిక్ చేయడం, అంటే ఈ యాప్స్ కూడా ఏవి పడితే అవి ఓపెన్ చేయకూడదు అని ప్రజలకు ఎలా తెలియాలి? అంటే ఒక లింక్ ఓపెన్ చేస్తేనే ఇన్ని లక్షల రూపాయలు మాయమవుతున్నాయి అంటే దీన్ని ఏ విధంగా అరికట్టచ్చు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా గూగుల్ యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్స్ ఏదైనా కూడా ప్రైవేట్గా ఇండివిజువల్గా పర్సన్స్ ఎవరు పంపించినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, తీసుకోకూడదు, ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయాలి. స్ట్రాంగ్ యాంటీవైరస్ అప్లికేషన్స్ అంటే లైక్ బిట్ డిఫెండర్ కానివ్వండి, నార్తర్న్ యాంటీవైరస్ కానివ్వండి, లేదంటే ఇంకా కొన్ని అప్లికేషన్స్ యాంటీవైరస్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్స్టాల్ చేసుకోగలిగితే బాగుంటుంది తప్ప ఇలాంటి మెలీషియస్ యాక్టివిటీస్ ఎప్పుడైతే జరిగినాయో ఆటోమేటిక్గా ఫైండ్ చేసి రిమూవ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎస్, మనతో పాటు జాయిన్ అయ్యారండి భానుప్రసాద్ గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే భానుప్రసాద్ గారు. సార్, మనం ఈరోజు ఈ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. అంటే ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. సాధారణ ప్రజలు అలాగే సెలబ్రిటీలు అని తేడా లేదు, పొలిటీషియన్స్ అని లేదు, అందరికీ ఈ మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే డీజీపీ గుప్తా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు ఏపీకే ఫైల్స్ అనేవి ఓపెన్ చేయొద్దు అని చెప్పి. సో అసలు ఈ డీజీపీ గారి హెచ్చరిక ఇచ్చే వరకు కూడా ప్రజల్లో సైబర్ అవగాహన ఎందుకు తక్కువగా ఉంది అంటే ఏం చెప్తారు సార్? మనకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాల కంటే కూడా ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ కి పాల్పడతా ఉన్నారో వాళ్లే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్లుగా మనకు కనబడతా ఉంది. మీరు గనక గత 2 నెలలుగా చూస్తా ఉంటే స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇన్ఫోసిస్ డైరెక్టర్ అయినటువంటి ఫౌండర్ అయినటువంటి భార్య 22,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి రేపు పొద్దున మీ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి రీల్స్ చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. నిజంగా గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారే మాట్లాడారా అన్నట్లుగా వివిధ వేదికల మీద మాట్లాడినట్టుగా వస్తా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొన్ని కామన్ మ్యాన్ నిజమేమో అనిపించే విధంగా వాళ్ళు ఈ టెక్నాలజీ నాకు ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఖాళీ సమయంలో నేను ఫోన్ ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ టైం చూసాను, ఇమీడియట్ గా వస్తుంది ఇది. ఈ రోజే కనుక 22,000 కట్టాలి. నారాయణమూర్తి గారి భార్య సుధా, ఆ తర్వాత చూస్తే 2-3 మంత్రి గారు చెప్పినవి వచ్చినాయి. సరే ప్రయత్నం చేద్దాం, అసలు ఏంటో తెలుసుకుందామని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే ఆన్లైన్ లోకి వచ్చేసి మీరు అది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి, ఫోన్ పేలో కొట్టండి అంటున్నారు. సరే ఎప్పుడైతే డబ్బులు పంపన్నారో నేను ఆగాను. ఆగిన తర్వాత అసలు ఏంటి ఇది అని చెప్పి నాకు తెలిసినటువంటి మిత్రులు కొంచెం టెక్నాలజీ ఉన్న వాళ్ళని అడిగితే ఒకటి అని చెప్పారు. మీరు నమ్మలేరు, ఇవాళ వరకు నాకు ఆవేళ నుంచి ఫిబ్రవరి 29 నుంచి ఇవాళ వరకు దాదాపు 15 టోల్ ఫ్రీ నెంబర్ నుంచి నేను బ్లాక్ చేయడం, వాళ్ళు చేయటం. మీరు రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీరు డబ్బులు పంపించాలని చెప్పి ఫోన్ చేస్తా ఉన్నారు. ఏదో విధంగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు చివరికి అర్థమైంది ఏంటంటే వీళ్ళతో ఎక్కువ మాట్లాడితే వీళ్ళు హ్యాక్ చేసే టెక్నాలజీ ఉంది, వీళ్ళని మనం ఎంటర్టైన్ చేయకూడదని నేను కట్ చేస్తా ఉన్నా. ఈ రకంగా ఇప్పుడు మీరు డీజీపీ చెప్పిన మాటలు కొద్దిమంది దాకే పోతున్నాయి, ఒకసారి చెప్తున్నారు. కానీ మోసం చేసే వాళ్ళు కంటిన్యూగా ఈ టెక్నాలజీ వాడుకుంటున్నారు, చాలా మందిని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ఛానల్లో వైకే ఛానల్లో ఓ మంచి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొచ్చి ప్రజలను అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందుగా కూడా అభినందిస్తా ఉన్నా. ఈ మోసాలకి మనం చూస్తా ఉన్నాం, డీజీపీ మనవరాలని, ఎమ్మెల్యే గారని, వీళ్ళు అతిథులు గారండి ఏ టెక్నాలజీ వాడుతున్నారు, చాలా అద్భుతంగా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈజీగా ట్రాప్ చేసేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకెక్కువ పెట్టాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. అంటే ప్రభుత్వం హెచ్చరికలు ఇవ్వడం సరిపోతుందా, లేకపోతే పాఠశాల స్థాయి నుంచి కూడా సైబర్ అవగాహన తప్పనిసరి చేయాలంటే ఏం చెప్తారు? 100% మేడం. ప్రభుత్వం మాత్రమే
ఊరికే మీడియాలోనో లేకపోతే ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడినంత మాత్రాన్ని ప్రజలకు చేరువవుదండి. ఈవేళ మనకి వాళ్ళు ఎలా చేరువవుతున్నారు? సోషల్ మీడియా ద్వారా చేరువవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున ట్రాప్ చేస్తా ఉన్నారు. నాకు 22,000 రూపాయలు పంపించామని రోజుకి 5-6 కాల్స్ 10 కూడా వస్తా ఉన్నాయి, నైట్ లో వస్తా ఉన్నాయి. మమ్మల్ని నమ్మదగ్గ పెట్టినటువంటి పెద్ద కార్యక్రమం అండి ఇదని చెప్పి నమ్మించే ప్రయత్నం మీరు చూసుంటారు. నిర్మలా సీతారామన్ గారిని రాహుల్ గాంధీ గారు నిలదీసినట్టుగా ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అనేక రకాలైనటువంటి ఫార్మాట్ లో ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది పెరిగి స్థాయిలో ఖచ్చితంగా మనం వీలైనంత ఎక్కువ ప్లాట్ఫామ్స్ మీద ఈ అవగాహన కల్పించే కార్యక్రమం చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు నష్టపోతూనే ఉంటారు. అవి కళాశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు. నా దగ్గర స్కూల్ స్థాయి పాప ఒక అమ్మాయి వచ్చిందండి. ఈ 7,000 పంపిస్తే నీకు ఎమ్మటే లోన్ శాంక్షన్ అవుతుందని. వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ పాప అకౌంట్ లో ఉన్నాయని కూడా ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి పంపిస్తే వాళ్ళ పేరెంట్స్ పట్టుకొని నా దగ్గరికి వచ్చారు. అయ్యా ఈ అమ్మాయి ఇలా పొరపాటున పంపించింది అని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో తెలుసుకునే ప్రయత్నం అన్నారు. ఫోన్ నెంబర్లు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి నెట్వర్క్ నడుపుతున్నారో కూడా మనకి పనికొచ్చే మనకి ఆ ఇన్ఫర్మేషన్ కానీ అది లేకపోవడం చాలా దురదృష్టకరం. ప్రజాప్రతినిధులుగా, మీడియాగా, మేధావులుగా అన్ని వర్గాల్లో నుంచి ఇవాళ ఈ సైబర్ నేరాన్ని ఎంత తీవ్రంగా ఉందనేటువంటి దాని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఎక్కువగా సినిమా వాళ్ళంటే మన వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఆ పాత్రధారుల ద్వారా కానీ మాట్లాడించినట్లయితే బాగా అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. మనం జేడి లక్ష్మీనారాయణ గారు భార్య గారే మరి అట్లాంటి వాటిలో చిక్కుపోయారంటే ఇది ఎంత తీవ్రంగా ఉందంటే ఏదో చదువు లేని వాళ్ళలో లేకపోతే అవగాహన లేని వాళ్ళలో పల్లెటూరు వాళ్ళలో మోసం చేస్తున్నారని కాదు, చాలా అద్భుతంగా మేధావుల్ని క్యాచ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది అసలు ఈ నెట్వర్క్? దాని మీద మనకి ఆ సైబర్ నేరాలను అరికట్టేటువంటిది మరి ప్రపంచంలో ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు ప్రయత్నం కనుక చేసినట్లయితే కొంతవరకు దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. ఎస్, అలాగే విమల గారు, మనం మాట్లాడుకుంటున్నట్టయితే కూడా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా పోలీసులు అని చెప్పి కూడా ఫోన్లు చేసి డబ్బులు అడగడం, ఈ రకమైనటువంటి కూడా మోసాలు చూస్తూ ఉన్నాం. అవును మేడం, ఇలాంటి కేసెస్లో జనరల్గా మనం చూడగలిగితే మన ఇండియా నుంచే వేరే కంట్రీకి ఎంప్లాయ్మెంట్ కోసం చెప్పి వేరే కంట్రీకి హైర్ చేసుకొని అక్కడి నుంచి ఇలాంటి మోసాలు చేస్తున్నారని చెప్పేసి ఎక్కువ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. అంతే కాదండి, ఇలాంటి మేజర్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ అని కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెక్స్ట్ ఒక్కొక్కరికి టార్గెట్. కొంతకాలం డెంటిస్టులు అంటారు, కొంతకాలం మెడికల్ ప్రాక్టీషనర్స్, కొంతకాలం అడ్వకేట్స్, కొంతకాలం గవర్నమెంట్ అఫీషియల్స్, కొంతకాలం స్టూడెంట్స్. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ప్యాటర్న్ మారుస్తూ రకరకాల కోణాల్లో మారుస్తూ వస్తున్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వీటికి సంబంధించి వచ్చేసరికి ఇన్పుట్స్ ఎప్పుడైతే వాళ్ళు దొరికిపోతున్నారో, ఇట్లాంటి కండిషన్స్ నేర్చుకుంటున్నారో ఆటోమేటిక్గా దే ఆర్ అప్గ్రేడింగ్ దెమ్సెల్వ్స్. మన టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం స్ట్రాంగ్గా ఉన్నట్టు పరిస్థితి. అలాగా ఈ స్కామర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ రకరకాల థింగ్స్ నేర్చుకుంటూ వాటిలో అప్గ్రేడ్ అవుతూ చేస్తున్నారు. వీళ్ళు ఒక క్షేత్రం అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకోటి కాదండి, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా మన ఇండియన్స్ని ఎంప్లాయీస్గా పెట్టుకొని చేసిన కేసెస్ చూసాం. అంతెందుకు సార్, నేను ఒక 2015లో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నానండి, ఎస్పెషల్లీ ఆన్ యాంటీవైరస్ అప్లికేషన్. అప్పుడు తయారు చేసిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ యాంటీవైరస్ అప్లికేషన్ తయారు చేయించాం. మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ₹1,00,000 క్యాష్ అవార్డు తీసుకున్నాం. ఆ మూమెంట్లో 5 కోట్లు సుమోటో ఫండింగ్ ఇస్తామని చెప్పారు. ఇది ఒక ఆన్ స్టేజ్ మీద. దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ యాంటీవైరస్ అప్లికేషన్ స్టార్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో జరగబడే క్రైమ్స్ని ఆపే అవకాశం ఉందని చెప్పేసి. బట్ ఆ సుమోటో కేస్ ఫండింగ్ అది ప్రపోజల్ అలాగే ఉండిపోయింది. అది దానివల్ల కూడా ఇప్పుడు చూడగలుగుతున్న ఇలాంటి ఇప్పుడు మన స్టేట్ చూస్తున్న ఇష్యూస్ కానీ కేసెస్ కానీ అన్నీ కూడా 10 years బిఫోరే ఎల్ఐసిఎస్ ఇచ్చారు. అయితే కొంతమంది గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన అవగాహన లేక విషయం ముందుకు తీసుకెళ్ళలేపారు. విజన్ లీడర్కి సంబంధించిన థింగ్స్ని ఫాలోఅప్ చేసుకుని వాటిని గ్యాదర్ చేసుకునే పరిస్థితికి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితికి ఇంకా కూడా అప్గ్రేడ్ అవ్వకుండా అలాగే ఉండిపోతూ ఉన్నారు. సో వాటి వల్ల ఈరోజు చూస్తున్న ఇలాంటి క్రైమ్స్ అనేవి కూడా 10 years బిఫోరే మేము ప్లాన్ చేసి ఇచ్చాం ప్రపోజల్స్ కూడా.
దాన్ని ముందుకెళ్ళలేకుండా ఆపారు. 5 crores సుమోటో ఫండింగ్తో ఈరోజు 50 కోట్లు కానీ ప్రజెంట్ మన స్టేట్లో 770 కోట్ల రూపాయలు ఇప్పటికి మన ఏపీ స్టేట్లో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ మనకి సైబర్ క్రైమ్ జరిగాయండి. వీటిని ఆపే అవకాశం 10 years బిఫోరే మనం ప్లాన్ చేసాం. దాన్ని ముందు తీసుకెళ్తే ఇలాంటి అప్లికేషన్ తీసుకెళ్తే బాగుంటుంది. లేదా కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయండి. వాటి ఇంప్లిమెంటేషన్ చేయగలితేనే మాదనే కాదు గవర్నమెంట్ ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఇలాంటివి చేసి అరికట్టే అవకాశాలు ఉంటుంది. ఎస్పెషల్లీ టెలిఫోన్ ట్రాయ్ దగ్గర నుంచి కానివ్వండి, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ని కానీ కంట్రోల్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ చేసే అన్నీ ఆగుతాయి పూర్తిగా. ఎస్ భానుప్రసాద్ గారు, మనం డిజిటల్ ఇండియా అంటున్నాం, అంటే కానీ డిజిటల్ సెక్యూరిటీ ఎక్కడ? సుష్మా గారు, ఇప్పుడు బ్యాంకుల నుంచి కూడా కాల్స్ వస్తా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకు నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి. అంటే ప్రజలకి ఏది ఫేకు ఏది వాస్తవం అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఫోన్ చేయట్లేదు అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో డిజిటల్ సెక్యూరిటీ అంటే మనం చాలా సందర్భాల్లో మనం క్రైమ్ జరిగినప్పుడు లేకపోతే సినిమాల్లో పెడతా ఉన్నారు. జనరల్ గా పాస్పోర్ట్లు ఏం పెడతారో కూడా నేను సినిమాలో చూశాను. అసలు జనరల్ గా ఫలాని పెట్టేస్తారండి అని చెప్తున్నాను. అంతే, అంత అప్డేట్ అయ్యి మనం అనుకుంటున్నాం ఏదో సెక్యూరిటీ ఉందనేది వాస్తవం కాదు. ఈజీగా క్యాచ్ చేస్తా ఉన్నారు మనం ఎంతో ఎటువంటి సెక్యూరిటీ పెట్టినప్పటికీ. కాబట్టి మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎటువంటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కొత్త కొత్త యాప్లు వస్తున్నాయి మేడం, కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. సార్ చెప్పినట్టుగా, సుష్మా గారు సార్ చెప్పినట్లుగా వాళ్ళు కొత్త ట్రెండ్ని ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అనేటువంటిది మనకి ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది మనకు చేరువ కావాల్సిన అవసరం ఉంది. ప్రతి మున్సిపాలిటీల్లో ఇవాళ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ప్రజల్లో కొంత అవగాహన వస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ ప్రభుత్వం బాల్య వివాహాల మీద 100 రోజుల ప్రోగ్రాం పెట్టింది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇవాళ చాలా అవసరం ఉన్నది. మనం ప్రజాప్రతినిధులు, మేధావులు, పోలీస్ అధికారుల కుటుంబాలు ఈ రకంగా పడుతున్నప్పుడు, ఆ ట్రాప్ లో పడుతున్నప్పుడు మనం ఇంకా సెక్యూరిటీ అనే దానికి అసలు అర్థమే లేదు. కాబట్టి చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అరికట్టాలంటే ఏదో డీజీపీ ఆఫీస్ లో ఒక బ్రాంచ్ సైబర్ క్రైమ్ ఉంది, ఫలానా చోట ఉంది, ఏదో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయి అనేది కాకుండా ప్రతి మున్సిపాలిటీకి దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్ విమల్ గారు, మనం గతంలో కూడా చూసాం, జేడి లక్ష్మీనారాయణ గారి భార్య ఒక షేర్ మార్కెట్లో ₹1 కోటి వరకు ఈ సైబర్ మోసానికి గురయ్యారు. అంటే ఈ కేసును ఎలా ఉదాహరణగా తీసుకోవచ్చు? అంటే షేర్ మార్కెట్కి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులో చెప్పగలితే అండి, మన దగ్గర ఒక అమౌంట్ అంటూ ఒకటి గ్యాదర్ చేసుకున్నాం, ఒక చిన్న అమౌంట్, ఒక సపోజ్ 5 lakhs 10 lakhs ఉన్నాయి. సో వీటిని బయటకి ఇస్తే లేదా ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తే మళ్ళీ ఇవ్వకపోవచ్చిన కారణం ఉంటుంది, ఆర్ తప్పించుకునే సంథింగ్ ఏదో ఒక విషయం చేసి ఆ డబ్బులు పోగొట్టుకునే కండిషన్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం కొంతమంది బ్యాంక్స్లో దాచుకుంటారు, లేకపోతే కొంతమంది షేర్స్లో వేస్తారు. షేర్స్లో వేస్తే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, బాగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే ఆలోచనతో ఎక్కువ చేస్తున్నారు పని. కాకపోతే ఈ టైంలోనే మనకి స్కామ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి, మన బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, మన ఫోన్ నెంబర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆల్రెడీ పబ్లిక్లో లీకేజ్ డేటాలో ఆల్రెడీ చాలా ఉన్నాయండి. ఈరోజు ఒక ఫోన్ నెంబర్ తెలిస్తే అతని పూర్తి పేరేంటి, అతని ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు, అతని ఆధార్ కార్డ్ నెంబరు, అతను ఏ బ్యాంక్కి లింక్ అయి ఉన్నాడు, ఆ బ్యాంక్కి లింక్ అయిన IFSC కోడ్, అవకాశం ఉంటే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని బ్యాంక్ పేర్లు చెప్పాలండి. అలాంటి బ్యాంక్స్లో అతని బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చెప్పే పరిస్థితికి ఈరోజు స్కామర్స్ అంత ఫాస్ట్గా ఉన్నారు. సో ఇలాంటి ప్యాటర్న్స్లో ఒక మనిషి దగ్గర ఎంత అకౌంట్లో ఉంటుంది, వాళ్ళ సోషల్ ప్రొఫైల్ ఎలా ఉంది, వాళ్ళు టార్గెట్ చేసేటప్పుడు స్కామర్స్ ఇవే ఆలోచించుకుంటూ వాళ్ళు పూర్తిగా చేసే పరిస్థితి. దాంట్లో వాళ్ళకి కావాల్సింది, సపోజ్ ఈ ఏరియాలో 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో ఎవరో ఎక్కువ బ్యాంక్ అకౌంట్కి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు, బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ అమౌంట్ ఎక్కువ ఉంచుతున్నారు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఎలా ఉంటుంది అండి. అంటే లైక్ టీ కాఫీ తాగి 10 రూపీస్కి ట్రాన్సాక్షన్ చేసేది వేరే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి RTGS NEFT అలాగే ₹1,00,000 ₹2,00,000 పర్చేస్ చేసే ఐటమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి స్కామర్స్ వాళ్ళ మీద కంటిన్యూస్గా టార్గెట్ చేసి ఉంచుతారు.
వన్ ఫైన్ డే వాళ్ళ మోడస్ ఆపరాండి వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేది చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళ మీద సంబంధించిన వెబ్ హిప్నోటిజం సంబంధించిన టెక్నిక్స్ని ప్రయోగిస్తూ వస్తుంటారు. సో వాళ్ళ ట్రాన్స్లో అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఇంకా సోషల్ మీడియా అప్లికేషన్స్లో వాళ్ళకి చూపిస్తుంటారు. అంటే లైక్ ఇలాగ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయగలిగితే లేకపోతే ఇక్కడ 1 lakh ఇన్స్టాల్ చేయగలిగితే మీకు ఇన్స్టెంట్గా అమౌంట్ వస్తుంది, అదే 1 crore ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంత అమౌంట్ వస్తుంది అలాగా. సో లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తారు, అలాగంటే ట్రేడింగ్ అని చెప్తారు. ట్రేడింగ్లోనే మేజర్గా మనం మోసాలు చూడగలుగుతాయి అండి. విత్ ఇన్ షార్ట్ స్పాన్ లాస్ట్ ఇయర్ 19,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చారండి. అది మన రాష్ట్ర బడ్జెట్లో ఆల్మోస్ట్ 25%. అంత అమౌంట్ ఇబ్బంది పడుతున్నారంటే ఒక వన్ రూపీ ఉంది మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకుని దాచుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా డిజిటల్ రూపంలో వెళ్ళిపోతున్నప్పుడు డిజిటల్ రూపీ కరెన్సీస్ వచ్చాయండి బ్యాంక్స్లో, డిజిటల్ రూపీ అని చెప్పేసి వచ్చినాయి. వాళ్ళంటి బాండ్స్ తీసుకుంటే ఉత్తమం, కానీ ఇలాంటి షేర్ మార్కెట్స్లో ఫేక్ అప్లికేషన్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోవద్దు. లేదు షేర్ మార్కెట్ ఇన్స్టాల్ చేసుకుని షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా సూచనలు పాటించాలి. డైరెక్ట్గా బ్రోకర్స్ని వీళ్ళందరినీ కాకుండా సెబీ రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ని అప్రోచ్ అవ్వాలి, లేకపోతే కంపెనీస్ని అప్రోచ్ అవ్వాలి. అక్కడ రిజిస్టర్ చేసుకోగలిగితేనే మీకు కరెక్ట్గా నడుస్తుంది. లేకపోతే మాత్రం ఇట్లాంటి మోసాల్లో బారిపడి మీరు డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా రేపు ఫ్యూచర్లో మీరు వన్ ఆఫ్ ద ఎక్విజిడ్ స్టేజ్కి వస్తారు. ఎందుకంటే మీకు ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక 1 lakh పంపిస్తే 1,10,000 రూపీస్ మీకు వస్తే ఆ 10,000 రూపీస్ అమౌంట్ని బేస్ చేసుకుని ఎక్కడో ఫ్యూచర్ పాస్ట్లో జరిగిన క్రైమ్కి మీరు ఒక ఎక్విజిడ్ స్టేట్లో మారే అవకాశం ఉంది. సో ఇలాంటి కండిషన్స్ బట్టి కూడా ఉంటాయి. కాబట్టి అత్యాశగా పడద్దండి. మీ ఉన్న అమౌంట్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. మీరు ఇచ్చే సలహా అదే. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, బట్ ఇన్ ఏ ప్రాపర్ వే, నాట్ ఎలా పడితే అలా కాకుండా ప్రాపర్గా చేసుకోండి. ఎస్ భానుప్రసాద్ గారు, అంటే బ్యాంకులు ఈ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు కూడా అంటే పెద్ద మొత్తం ట్రాన్స్ఫర్ పై అయితే అదనపు వెరిఫికేషన్ పెట్టాలంటారు. అంటే అలాగే టెలికాం కంపెనీలు కానీ ఫేక్ లింకులు స్పామ్ మెసేజ్లను కూడా ముందుగానే బ్లాక్ చేయలేవంటారు. ఇవాళ షేర్ మార్కెట్లో వచ్చేటువంటి సార్ చెప్పినట్లుగా అవి కానివ్వండి, బ్యాంకులో కానీ మన డేటాని గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. రెండోది, రకరకాల ఫార్మాట్లో మనకు మోసాలు వస్తున్నాయి. సైబర్లో కావచ్చు, దైనందిన జీవితంలో కావచ్చు. అసలు ఇది వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లు కరెక్ట్ ఎంతవరకు, కరెక్ట్ కాదు ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్, దీన్ని వెరిఫై చేసే సిస్టమ్ మన దగ్గర ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేదు? ఇంత పెద్ద డెవలప్డ్ సొసైటీలో మనం చంద్రమండలం మీద అద్భుతంగా పోతున్నాం అంటున్నాం, అక్కడేదో అద్భుతాలు సాధిస్తున్నాం అని ఒక పక్కన చెప్తా, కనీసం రోజువారీ అనేక రకాలైన ప్రకటనలతోటి బహిరంగంగా మీడియాలో అడ్వర్టైజ్ చేస్తా ఉన్నారు, ఛానల్స్లో చేస్తా ఉన్నారు. చేసినప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. ఆ ప్రయత్నం జరగకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. కాబట్టి పటిష్టపరచాల్సిన అవసరం ఉన్నది. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తా ఉన్నాయి. తర్వాత ఏమంటున్నారు, సినిమా స్టార్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కొన్ని సినిమాల్లో నటించేటువంటి వాళ్ళు. తర్వాత మేము వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికం తీసుకొని చెప్పామంటున్నారు తప్పితే దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ మాకు సంబంధం లేదు. కాబట్టి ఆ సిస్టమ్ మనం బాగా గట్టిగా బిల్డ్ చేయాలంటున్నాను. చాలా బ్యాంకులు వస్తా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఫైనాన్స్ కంపెనీలు వస్తా ఉన్నాయి. తగ్గట్టు పౌరుడు ఎవరు నమ్మాలి? మనం షేర్లో పెట్టుబడి పెట్టాలనుకో, ఎప్పటి నుంచి వచ్చింది? నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. మన చుట్టూ నిరంతరం వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వివిధ రూపాల్లో వస్తా ఉన్నాయి. వీటిలో ఏవి మోసపూరితమైనటువంటివి, వేటికి బేస్ ఉంది అనేటువంటిది మనం నిరంతరాయంగా పనిచేసేటువంటి వ్యవస్థలు నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుష్మా గారు, ప్రజలు నిత్యం మోసపోతా ఉన్నారు. రాజకీయ ప్రకటనలు అద్భుతంగా చేస్తా ఉన్నారు. ప్రజలు ఏ కోణంలో నుంచి ఎలా నష్టపోతున్నారు, కష్టపడి సంపాదించుకున్న తీసుకొచ్చి సైబర్లో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు,
రకరకాల అడ్వర్టైజ్మెంట్లు తీసుకొచ్చి ప్రజల్లో పెడుతున్నప్పుడు వీటిని నియంత్రించేటువంటి టెక్నాలజీ సిస్టమ్ ఎందుకు మనం బిల్డ్ చేసుకోలేదు? దాన్ని ఇప్పటికైనా బిల్డ్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు మనం నిరంతరాయంగా చూస్తా ఉన్నాం, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా ఈ నేరాలు అరికట్టేటువంటి సంస్థలు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే స్పృహ ఇప్పటికైనా పెరగాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. విమల్ గారు, మేడం మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఏదో చెప్పాలనుకున్నారు. అవునండి, చిన్న విషయం అండి. భానుప్రసాద్ గారు విషయం చెప్పాలంటే దీన్ని ఫ్యాక్ట్ చెక్ అంటారండి. ఫ్యాక్ట్ చెక్ అంటే ఒక న్యూస్ వచ్చింది, లేదా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సంస్థ గురించి కానీ ఒకటి వచ్చింది, దాంట్లో ఫ్యాక్ట్ చెక్ చేసుకుని మనం చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది పూర్తిగా. అలాగే కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే సాఫ్ట్వేర్ రాసేటప్పుడు కానీ తయారు చేసేటప్పుడు కానీ మేము కోడ్ ఆఫ్ ఎథిక్స్ రాస్తూ అది మెయింటైన్ చేసుకుంటూనే మేము ఆర్కిటెక్చర్ మీద ఎంటైర్ సాఫ్ట్వేర్ రెడీ చేస్తామండి. అలాగే ఇక్కడ ఈ కండిషన్స్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉండవు, నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాక్ట్ చెక్ ఉండదు. సో ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుందంటే చూడడము, దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేయడం అనే పరిస్థితి ఉంది. అలా సిస్టమ్ ఎందుకు తయారు చేశారు వీళ్ళు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయండి, క్లిక్ చేయకుండా గబక్కన ఆ రీల్స్ అప్ చేసేలోపే ఆటోమేటిక్ క్లిక్ నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు అక్కడ ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేసినట్టుగా వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టారు. అది క్లిక్ చేయగలుగుతాండి. ఫస్ట్ వాళ్ళు కలెక్ట్ చేసే డేటా ఏంటంటే ఆ ఫోన్ నెంబరు, ఐఎంఐ నెంబరు, యూజర్ నేము, వాళ్ళకి సంబంధించిన యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అండ్ బిహేవియర్ అనాలిసిస్ని కాపీ చేసుకుంటారు. మీరు గమనించగలరండి, విత్ ఇన్ 8 seconds లోపల ఒక యూఆర్ఎల్ క్లిక్ చేయగలిగితే మన యూజర్ బిహేవియర్ అనాలిసిస్ వాళ్ళ సర్వర్లోకి వెళ్ళిపోతుంది, స్కామర్ సర్వర్లోకి. ఫ్యూచర్లో ఎలా చేస్తారు క్రైమ్ అనేది వాళ్ళు ముందే వీళ్ళ గురించి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఇలాంటి క్రైమ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే కూడా ఏపీకే ఫైల్స్ అనేవి కూడా ఓపెన్ చేయకూడదని చెప్తున్నారు. అంటే గూగుల్ ప్లే స్టోర్ బయట నుంచి ఏపీకేలు ఇన్స్టాల్ కాకుండా కఠిన నియంత్రణలు చేయలేమంటారా వేముల గారు? ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చేయాలండి. యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియా అప్లికేషన్స్ ఎస్పెషల్గా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానివ్వండి, ఇటు వాటిలో అటాచ్మెంట్స్లో ఏపీకే ఫైల్స్ అనేది ఆ ఆప్షన్ అనేది తీసేయగలిగితే జిప్, ర్యార్ ఆర్ పీడిఎఫ్, వర్డ్ డాక్యుమెంట్ ఇలాంటి డాక్యుమెంట్ చేయగలిగితే సరిపోతుంది. ఈ .apk ఫైల్ అనేది ఆపగలిగితే, ఆ ఎక్స్టెన్షన్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆపగలిగితే ఇలాంటి జరిగే అవకాశం, స్కామ్ జరిగే అవకాశం వెంటనే అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మన కంట్రీలో సిమ్ కార్డ్ బైండింగ్ పెట్టారండి, అంటే మన సిమ్ కనుక ఈ ఫోన్లో కానీ లేకపోతే వాట్సాప్ వెబ్ అప్లికేషన్ వాడలేం. ప్రజెంట్ మొన్న మార్చి నుంచి ఇంప్లిమెంటేషన్ అయింది ఇండియాలో. అలాగే .apk ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది తీసేయగలిగితే పూర్తిగా ఇండియాలో .apk ఫైల్ సంబంధించి చేయగలిగితే ఇలాంటి జరిగే క్రైమ్స్ ఆగిపోతాయండి, డిజిటల్ క్రైమ్స్ ఆగిపోతాయి. అండ్ మేము కూడా ఏంటంటే గవర్నమెంట్కి ఇంకోసారి ఇన్నోవేషన్ ప్రపోజల్ ఒకటి ఇస్తామండి ఫ్యూచర్లో. ఇలాంటి కేసెస్ని ఆపడం కోసం, ఈ డిజిటల్ క్రైమ్స్ని ఆపడం కోసం ఒక సుమోటో కేసు ప్రపోజల్ ఒకటి ఇస్తున్నాం గవర్నమెంట్కి, యాంటీవైరస్ అప్లికేషన్ ఒకటి. దీని ద్వారా పూర్తి ఇలాంటి క్రైమ్స్ ఏది ఇచ్చినా సరే, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మెలీషియస్ యాక్టివిటీస్ విత్ ఇన్ 0.03 secondsలోనే ఆపేసి మనకి నెక్స్ట్ జరగబోయే క్రైమ్ని ఆపేసి ముందే ఆపేస్తుంది. మేము చెప్పేది ఒకటేనండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి గవర్నమెంట్ కూడా సహకరించగలిగితే ముందుకెళ్తుంటుంది, ఇలాంటి కండిషన్స్ కూడా ఫాస్ట్గా ముందుకెళ్తాయి. అండ్ ప్రజల్లో అవగాహన కూడా తీసుకురాకపోయినా కూడా ఈ అప్లికేషన్ ఇస్తే చాలండి వాళ్ళకి. అలాగే భానుప్రసాద్ గారు, ఈ సైబర్ నేరాలపై అయితే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన ఎంతవరకు ఉంది? అంటే ఇంకా ఎక్కడ లోపం కనిపిస్తుంది? గారు గ్రామీణ ప్రాంతాల దాకా వచ్చారు. మనం చెప్పుకున్న ప్రముఖులందరూ ఎక్కడి నుంచి ఉన్నారు? సిటీలో. మన పట్టణ ప్రాంతాల్లోనే మనకి అవగాహన లేకపోతే మీరు గ్రామీణ ప్రాంతం దాకా వెళ్ళి ఇప్పుడు సార్ చెప్తున్నారు ఏపీ ఫైల్స్ అవన్నీ కూడా కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంది. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పుడు మనం ఆర్పీకు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తుంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్ చివరిలో ఆ మరక ఏదో ఒకటన్నా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే ఏది కూడా 100% మనం పరిశుభ్రపరచలేదు అనేది రేపు పొద్దున్న ఏదన్నా లీగల్ గా కూడా ఉండటానికి మనకు వస్తున్నాయి, మనం చూస్తాం. మరి అట్లాంటివి ఎలా వస్తున్నాయి మీరు ఇవాళ మనం చూస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు? దీని అందరినీ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? తర్వాత బయటపడిన తర్వాత మనం చెప్పుకున్నాం. ఏదేమైనప్పుడు మంచి ప్రశ్న అడిగారు.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏం తేడా ఏమి లేదు. ఈవేళ ఆ మేరకు మనం అభివృద్ధి చెందాల, ఖచ్చితంగా ఆ మాట ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు బాల్య వివాహాలు అనేది ఎప్పటి నుంచో సమస్య కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సైబర్ నేరాలు అనేది మరి మన కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి సమస్య. దీని మీద ఎప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటుందంటే సోషల్ మీడియా బాగా హైలైట్ అయిన తర్వాత, అనేక మంది నష్టపోయారని రోడ్డెక్కిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఈ సైబర్ నేరాలకు బాధితులైనారు. వాళ్ళు పదే పదే వచ్చి ఆ సోషల్ మీడియాలోనో ఇంకో మీడియాలో వచ్చి నేను నష్టపోయానని చెప్తే సాధ్యం కాదు, అలా చెప్పలేరు. మనం చూస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఎప్పుడు స్పందిస్తుంది, ఒక ఇష్యూని ఈ సోషల్ మీడియా ద్వారా బాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినప్పుడు వెంటనే స్పందిస్తుంది. ఎందుకు ఒక 30 మంది ఎక్కడో చనిపోతే వెంటనే స్పందిస్తున్నారు? ఒకళ్ళదైనా ప్రాణమే కదా. ఆ 30 మంది ఉన్నప్పుడు అంత మీడియా అంతా కూడా అటువైపు చూస్తుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది పాపని మనం అబ్జర్వ్ చేస్తారు. అలా అయిపోయింది. మనం ప్రజాప్రతినిధులుగా, నేను ఇందాక చెప్పాను ప్రారంభంలోనే, ప్రజాప్రతినిధులుగా ప్రజల యొక్క దైనందిన జీవితాల్లో ఎలాంటి కొత్త మార్పులు వస్తున్నాయి, ఎలాంటి క్రైమ్స్ పెరుగుతున్నాయి, ఆ క్రైమ్ ని ఎట్లా నివారించవచ్చు, నిపుణులను కూర్చోబెట్టి ఎట్లా దీన్ని ప్రజల్లోకి మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతంలో తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఎలా తీసుకెళ్లాలంటే ఇవాళ మనకి నిజంగా చేయదలుచుకుంటే ఇవాళ వార్డు సచివాలయాలు ఉన్నాయి, గ్రామీణ సచివాలయాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఈ వర్క్ను కనుక కాస్త అక్కడ ఉండేటువంటి స్థానికులు లేకపోతే స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి అయా వచ్చేటువంటి అపరిచిత వ్యక్తుల కాల్స్ ని, వాళ్ళ వీడియోస్ ని, లేదంటే వాళ్ళ లింకుల్ని ఓపెన్ చేయొద్దు, ఎలా ఈ రూపాయన జరుగుతున్నాయి ఈ క్రైమ్లు అనేటువంటిది అవగాహన కల్పించుకుని మనం ఎలా దీన్ని మనం అనుకోగలుగుతాం చెప్పండి. నాకు 5-6 ఏళ్ల క్రితమే HDFC బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు 2 ఇన్స్టాల్మెంట్లు 50,000 కట్టారు, ఈవేళ మీరు 2 రోజుల్లో కనుక 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మీరు కట్టిన 250 లక్షల రూపాయలు పోతున్నాయి అని చెప్పేసి అడవాడు పెట్టారు. అంటే నాకు తెలియకుండా 250 ఎలా కట్టగలుగుతాను? అయినా క్రాస్ చెక్ చేస్తున్నాను ప్రయత్నంలో మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అంటే వాళ్ళు పాలసీ నెంబర్ పెట్టారు సుష్మా గారు, వాళ్ళు నా పర్టికులర్స్ పెట్టారు, మా హైరార్కీ రేపు మాట్లాడతారు, మీరు అందుబాటులో ఉండండి 4 గంటలకు అన్నారు, వారు మాట్లాడారు. తర్వాత నేను HDFC బ్యాంక్ గుంటూరులో వెరిఫై చేస్తే సరే ఎన్ని ఫేక్ కాల్స్, త్వరపడి నమ్మకండి అంటే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టా, మీకు ఆల్రెడీ ఇంత డబ్బులు ఉన్నాయని నాకే వచ్చింది, 1,67,000 ఉన్నాయని చెప్పి వచ్చేసింది. ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయండి, మీకు ఇది కాక బోనస్ ఉంది, ఇప్పుడు ఇమీడియట్ గా ఒక్కడు కట్టేసేయండి అంటున్నారు. అంటే మనం ఆ సిస్టాన్ని డెవలప్ చేయమంటున్నా నేను ప్రభుత్వాలని. ప్రజల్లో ఇప్పుడు ప్రతి బ్యాంక్ లో పెడుతున్నారు కదా కొంచెం అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళని, ఇట్లాంటి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి, అక్కడే ప్రయత్నం చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి బ్యాంకులకు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈవేళ ప్రతి ఇంట్లో ఈ ఫోన్లోనే కదా, ఇవాళ ఈ టెక్నాలజీ ఫోన్లు అందరి దగ్గరకు వచ్చేసినాయి, చాలా ఈజీగా వాళ్ళు నొక్కేస్తారు. చెప్పాను కదా, ఒక స్కూల్ స్థాయి ఉండేటువంటి స్టూడెంట్ ఒక లోన్లు ఇస్తా ఉంటున్నారని ప్రకాష్ గారు ఒక మాట అండి, సారీ అండి, మీరు చెప్తున్నట్టుగా HDFC బ్యాంక్ గురించి చూడగలిగితే ఒక 3 రోజుల క్రితం చూడగలిగితే HDFC బ్యాంక్ CEO వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోయారు బయటికి. HDFC బ్యాంక్ ప్రజెంట్ 97.8 నుంచి 98.93%లో లోన్స్ ఇచ్చేసింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ అమౌంట్స్ అన్నింటిలో కూడా 98.93% లోన్స్కి ఇచ్చేసింది. సో వాళ్ళకున్న ఈ అన్నిట్లో చూడగలిగితే సర్ప్లస్ అమౌంట్స్ అన్ని తగ్గిపోయినాయి, మ్యాక్సిమం అమౌంట్స్ అన్ని కూడా లోన్స్ రూపంలో వెళ్ళిపోయినాయి. ఎవరన్నా అంటే పేర్లు చెప్పకూడదు, అంటే లైక్ విజయమాల్యా లాంటి వాళ్ళు కనుక ఏమన్నా మోసం చేస్తే బ్యాంక్ని ఒక్కసారి దివాళా తీసే పరిస్థితి ఉంటుంది. మీరు చూడగలిగితే రీసెంట్ డేస్లో షేర్ మార్కెట్ ఒక్కసారి పడిపోయింది HDFC బ్యాంక్వి. కారణాలు ఇలాంటివండి, వాళ్ళ సైడ్ డేటా లీకేజ్ ఉంది, ఖచ్చితంగా ఉంది. HDFC బ్యాంక్ అనే కదండి, అన్ని రకాల బ్యాంకింగ్ సెగ్మెంట్స్లో డేటా లీకేజ్ జరుగుతుంది. కాబట్టి డేటా ప్రొటెక్షన్, డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 వచ్చినా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ముందుకు వెళ్ళలేమట్లా. ఇప్పుడు కూడా మొన్న కూడా చేస్తే May 2027 కల్లా ఫైనల్గా అన్నీ చేసుకుంటాం, అప్పుడు దాకా పెనాల్టీస్ ఇష్యూ చేయొద్దు అని బోర్డుకి వాళ్ళు లెటర్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళలో ఉన్న లూప్ హోల్స్ సెట్ చేసుకోవడానికి ఇంకొక 1 year అడిషనల్.
అంటే ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత 2023లో చట్టం తీసుకొచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ 2027 అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎస్. అలాగే ఇప్పుడు కొత్త రకాలుగా అంటే ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఏది ట్రెండింగ్లో అనిపిస్తే దాని రకంగానే మోసాలు అనేవి జరుగుతున్నాయి విమల్ గారు. అంటే ఇప్పుడు గ్యాస్కి సంబంధించి కూడా ఏవో కొన్ని లింక్స్ మనం గ్యాస్ బుక్ చేసుకుంటే దాని తర్వాత వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్ వస్తుంది, కానీ వీళ్ళు ఇప్పుడు కొత్త రకంగా ఒక మోసం కూడా తెరపైకి వచ్చిందని చెప్తూ ఉన్నారు. దీని గురించి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? మేము నిన్న కృష్ణలంక దగ్గర ఒక కేసు చూసామండి. వాళ్ళు అతనికి విక్టిమ్కి ఫోన్కి ఎస్ఎంఎస్ వచ్చింది, మీరు గ్యాస్ బుక్ చేస్తున్నారు కానీ బుక్ చేసేయడానికి లేదు, మీది కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి. మీ బుకింగ్ నెంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మీ కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది, పలానా డీలర్ నెంబర్ ఉంటుంది, అంతా బేస్ చేసుకుని మీరు బుక్ చేసిన దానికి మీ కేవైసీ అప్డేట్ అవ్వకపోవడం వల్ల మీది గ్యాస్ బుక్ అవ్వట్లేదని కండిషన్. సో అల్టిమేట్గా అతను పంపించిన ఏపీకేని ఏది ఆలోచించకుండా హెచ్పియా భారత ఏదే చూసుకోకుండా ఇన్స్టాల్ చేసుకోవడం, దాంట్లో అతని ఓటీపీస్ అనేది షేర్ చేయడం, అతని దగ్గర నుంచి 18,500 రూపాయలు పోగొట్టున్నాడు మనిషి. ఇలాగ ఆల్ ఓవర్ ది ఇండియా చూడగలిగితే ఈ రోజుకి ఈ ఎల్పిజి గ్యాస్ స్కామ్స్ అంటే చూడగలిగితే లాస్ట్ 15 డేస్లో 30 కోట్ల పైన ఇలాంటి స్కామ్స్ జరిగాయని తెలిసిందండి. ఎస్. అంటే సైబర్ మోసగాళ్ళు కూడా ఏది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో దాని మీద కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు. అంటే భానుప్రసాద్ గారు, అంటే ఫైనల్గా చెప్పండి, ఈ సోషల్ మీడియా లింకుల ఆధారంగా కూడా ఫార్వర్డ్ చేసే సంస్కృతిని తగ్గించాలంటే ఏం చేయాలంట? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఈ లింకులు ఇవన్నీ కూడా ఎట్లా ఆగుతాయి చెప్పండి? ఇప్పుడు జరుగుతున్నాయని తెలుసు. ఇప్పుడు గ్యాస్ అనేది ఇప్పుడు బాగా సంక్షోభంలో ఉంది. గ్యాస్ పేరు మీద టకటకామని సైబర్ అప్లోడ్ చేసేస్తున్నారు, జేబులు ఖాళీ చేస్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోకుండా ఊరికే మనం ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. కానీ వైకే ఛానల్ ఇవాళ ఎదుర్కొన్నటువంటి ప్రజా సమస్యల మీద, నష్టపోతున్న అంశాల మీద మంచి కార్యక్రమం పెట్టారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా సోషల్ మీడియాలో అప్లోడ్ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అనేటువంటిది చూసి కనుక కొద్దిమందినైనా ఇమీడియట్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తే, పట్టుకొని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తే, ఓకే ఈ భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారం చట్ట పరిధిలో ఇమీడియట్ గా పనిష్ చేస్తారనేటువంటి ఆ భయాన్ని కల్పించుకునే ఎలా సాధ్యం? సుష్మా గారు, విమల్ గారు, మీరు చెప్పండి. సాధ్యమని చూడండి సార్, ఈ క్రైమ్ చేసిన యాక్టివిటీస్లో ఉన్న స్కామర్స్ అంతా కూడా వాళ్ళ పేర్లతో ఎవరు కూడా సిమ్ కార్డు తీసుకోరండి, వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి ఎవరు తీసుకోరండి. ఎవరో ఒక ఏజ్ ఓల్డ్ పర్సనో లేకపోతే ఒక డ్రింకరో పర్సన్ దగ్గర నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకున్న డేటా బేస్ చేసుకుని వాళ్ళ పేరు మీద సిమ్ కార్డ్స్ కానీ వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ తీసుకుని రన్ చేస్తారు. ఎవరిని పట్టుకుని వస్తారండి? డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు. వాడు వాడుతున్న ఇంటర్నెట్ తెలియదు, వాడు ఏ VPN వాడుతున్నాడో తెలియదు. డిజిటల్ ప్రైవసీ కావాలి, దేనికి కావాలి? అదే పక్కన పెట్టేసేసి ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి కూడా డిజిటల్ ప్రైవసీ ఉపయోగపడుతుంది. సార్, అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సుమోటో ప్రపోజల్ కింద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన విజయవాడలోనే సెలెక్ట్ చేసి ఒక 30 లక్షల యాంటీవైరస్ అప్లికేషన్స్ మీరు అన్నారు చూసారు ఇందాక, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఇంప్లిమెంటింగ్ చేస్తూ వాలంటీర్స్తో అలాగే దాంతోపాటు NGOస్తో కూడా కొలాబరేట్ అయ్యి ఇలాంటి చేయగలిగితే, ఒక్కసారి పైలట్ ప్రాజెక్ట్ చేయగలిగితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఈ మార్పు మొత్తం మన స్టేట్ అంతా కూడా సెట్ అవుతుందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విమల్ గారు. చెప్పండి భానుప్రసాద్ గారు. ఒక మాట విమల్ గారు చెప్పారు, మీరు 100% ఈ సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తామన్నారు. ఇవన్నీ ఇట్లాంటి వాడికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి మనం మీడియాలో కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఆ ఫోన్ ని కలెక్ట్ చేసే వాళ్ళని ఎక్కడ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లా. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు మన సచివాలయాల ద్వారా మీరు సెల్ ఫోన్ పాడైపోయి ఇలా అమ్మినట్లయితే రేపొద్దున మీరు నష్టపోతారనేటువంటిది ఇంకా విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలంటున్నాను నేను. అటువంటి అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ అన్నట్టు మనం ఆ ప్రివెన్షన్ చేసేటువంటి ప్రయత్నం ఇంకా స్ట్రాంగ్ గా చేయాలి. ఇంకా మనం ఏమీ చేయలేమంటే దానికి అర్థమే ఉంది. ఆ ప్రయత్నం అనేది ఎక్కడి నుంచి అయినా సరే మొదలు పెట్టి ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్, నిజంగానే తప్పకుండా. అంటే అది ఎక్కడో ఒక చోట దానికి
ఏంటి అనేది అయితే కనిపెట్టి ఖచ్చితంగా దాని చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది తెలియని వారు, చదువుకోని వారు మోసపోతున్నారంటే ఒక రకంగా వేరే విధంగా చెప్పుకోవచ్చు. కానీ చదువుకున్న వారు, ఎంతో తెలిసిన వారు, సిటీస్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి వాటి బారిన అయితే ఎక్కువగా పడుతూ ఉన్నారని చెప్పుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విమల్ గారు, అలాగే భానుప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.